వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఐఎన్ఎస్ సుమేధపై రాష్ట్రపతి ముర్ము ప్రయాణం. లడ్డూ కల్తీపై వైసీపీ దుష్ప్రచారం. హోంమంత్రి అనిత. టీటీడీ నెయ్యి సరఫరాపై కూటమి కుట్రలు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతోంది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పెరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ లడ్డూ కల్తీ గురించి మాట్లాడదామంటే వైసీపీ నేతలు కుట్రలతో ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల మధ్య అనవసరపు వివాదం లేవనెత్తుతున్నారు అని, హెరిటేజ్ నుంచి ఏ దేవాలయాలకు నెయ్యి సరఫరా జరగలేదు. ఇందాపూర్ డైరీ నుంచి కేవలం నార్త్ ఇండియాలో మాత్రమే చీజ్, పన్నీరు, మిల్క్ మాత్రమే కొనుగోలు చేశారు కానీ హెరిటేజ్ సరఫరా చేయడం లేదు అని, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అని అన్నారు. నాకు ఇంతకీ అర్థం కాదు ఏంటంటేనండి, సాక్షి పేపర్లో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏదో రాస్తాడు, వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో, అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీలా ఫీల్ అవుతుంటాడు ఆయన. అందులోంచి ఒక కాగితం వస్తే ఆ కాగితం పట్టుకుని అక్కడ రాస్తాడు, ఇక్కడ రాద్ధాంతం చేస్తారు కౌన్సిల్లో. ఆడేదో రాస్తే అది పట్టుకొని వచ్చి చూపిస్తారేంటండి, నాకు అర్థం కాదు. మేము 4 రిపోర్ట్లు మేము చూపిస్తామంటున్నాం. ఎన్డీడీబీ రిపోర్ట్ చూపిస్తాం, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాం, ఛార్జ్ షీట్ లో సిబిఐ ఏం రాసిందో చూపిస్తాం, సిట్ రిపోర్ట్లో ఏముందో చూపిస్తాం. ఇన్ని రిపోర్ట్లు మేము చూపిస్తామని చెప్పి ఆఖరికి వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారో కూడా మేము చూపిస్తాం.
ఇన్ని మేము చూపిస్తామంటే ఇవన్నీ కాదట సాక్షి పేపర్ తీసుకొస్తాడు. సాక్షి పేపర్ కానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఏమైనా ఉందా? ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ ఎవరికి కూడా సరఫరా చేయకూడదు అనే నిబద్ధత ఏదైతే ఉందో, ఈ రోజు వాళ్ళ బుద్ధిని ఏదో అంటారు కదా, పచ్చకామెరోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని సాక్షి పేపర్లో యాడ్లకి, సాక్షి పేపర్ కొనుగోలుకి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్ సొమ్ము సాక్షి అకౌంట్లోకి వెళ్ళిందో మీ అందరికీ తెలియదా? దగ్గర యాడ్లు అదేవిధంగా సాక్షి పేపర్ కొనుగోలుకి దగ్గర 600 కోట్ల రూపాయలని కూడా రెండింటికి కలిపి ప్రజాధనాన్ని తీసుకెళ్లి సాక్షి అకౌంట్లో వేసుకోలేదా? మేము అలా అనుకుంటున్నారా? మీలాంటి దుర్బుద్ధి మాకు ఎక్కడా లేదే. భారతీయ సిమెంట్స్కి సంబంధించి, సిమెంట్లకు సంబంధించి కొనుగోలు వ్యవహారాలు ఎక్కడికి తెలియదు అనుకుంటున్నారా? మేము ఒకటే చాలా క్లారిటీగా ఉన్నాం, ఈ రోజు మేమేమీ తప్పు చేయలేదు కాబట్టే ఎక్కడ కూడా మీ క్లియర్గా కల్తీ జరిగింది అన్నది క్లారిటీ ఉంది కాబట్టే ఈరోజు మీరు చర్చకి రండి అంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీ చర్చకి రమ్మని చెప్పింది కూడా మీరే, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే మళ్ళీ పారిపోతారేంటి? ఇప్పుడు గుర్తొచ్చిందా బడ్జెట్, కమింగ్ 2 days బడ్జెట్ గురించి మాట్లాడాలని? మరి 4 రోజుల బడ్జెట్ సమయాన్ని ఎందుకు మీరు వేస్ట్ చేశారు? ఈ విషయాలన్నిటి మీద కూడా గౌరవ ప్రతిపక్ష సభ్యులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ప్రజాహితం, మళ్ళీ చెప్తున్నా, ప్రజాహితం గురించి మేము ఎటువంటి చర్చలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఆధారాలతో నిరూపిస్తాం. మీకు దమ్ముంటే ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడండి. ఏదో గుడ్డ కాల్చి మొహం మీద వేస్తాము మీరు తుడుచుకోండి అంటే అది అవ్వదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ప్రతిపక్షాలకు మేము సవాల్ ఇచ్చడానికి కాదు, ప్రజలకు మేము చెప్పుకోవాలి కాబట్టి, ప్రజలకి చెప్పాలి కాబట్టి మేము క్లియర్గా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా. ఏపీ శాసనమండలి ప్రాంగణంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరాలో కూటమి ప్రభుత్వ కుట్రలను మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని చెప్తూ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపచారం చేస్తే ఆ పాపం వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే వారికి శాపం అవుద్ది అన్న సత్యం నిరూపితమైందన్నారు. గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసినాయి, ఆవు కొవ్వు, పంది కొవ్వు లాంటివి కలిసినాయి అని అన్నారు. ఆ రోజు నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ రోజు ప్రజలందరికీ గుర్తుంది. ఇక్కడ మనం 3 అంశాలను మనం ప్రధానంగా కూడా చూడగలుగుతాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర చేసి ఫ్లెక్స్లు వేసి తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఫ్లెక్స్లు వేసినటువంటి ఘనత ఆయనకు మాత్రమే చెందింది. అయితే ఇంత చేసి ఆయన చేసినటువంటిది ఏంటంటే, ఈ రోజు ఇందాపూర్ అనే డైరీకి సుమారుగా 700 రూపాయల ఒక్కొక్క కేజీ లెక్కన కొనుగోలు చేసినట్టుగా, సుమారుగా మనం సంవత్సరానికి 50 లక్షల కేజీలు మనం కొనుగోలు చేస్తా ఉన్నాం టీటీడీకి సంబంధించి. దానికి సంబంధించి 700 రూపాయలతో ఈ రోజు ఇందాపూర్ కంపెనీ వాళ్ళందరూ కూడా టెండర్స్ కట్టబెట్టడం కూడా జరిగింది. తీరా చూస్తే ఆ ఇందాపూర్ ఎవరంటే ఈ హెరిటేజ్ యొక్క ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వారికి సంబంధించినటువంటి, అంటే హెరిటేజ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీదనే ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కూడా వేసినట్టుగా నిన్న కూడా మనం చూసినాం. మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఆ ఘీ ప్రోడక్ట్స్ అన్ని కూడా వారికి టెండర్ కట్టబెట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా చెప్పవచ్చు. ఇక 2వ పాయింట్కి వచ్చేటప్పటికి వారేం చెప్తా ఉన్నారు, భోలే బాబా అనే ఒక డైరీకి సంబంధించి వారి దగ్గర పాలే లేవు, మరి అట్లాంటప్పుడు వాళ్ళు నెయ్యి తీసేదానికి అవకాశం లేదు. మరి అట్లాంటి భోలే బాబా దగ్గర గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి దగ్గర ఘీ ప్రొడక్ట్స్ కొన్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ భోలే బాబాకి సంబంధించినటువంటిది ఒక 2 మాటలు చెప్తాను. ఒకటి, ఆ భోలే బాబాకి టెండర్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ 2019లో మార్చి టైంలో భోలే బాబాకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ భోలే బాబా యొక్క ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని 2022లో వైఎస్ఆర్సీపీ వాటి బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. తీరా కనుక చూస్తే మనం ఆ భోలే బాబా ప్రోడక్ట్ కూడా వారికి హెరిటేజ్ కి సంబంధించి వీరి షేర్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ భోలే బాబాకి పర్మిషన్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ లోనే, దాన్ని బ్యాన్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే. తీరా చూస్తే ఆ భోలే బాబా కూడా. దాసుకుప్పం బైపాస్ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే పట్టు. సత్యవేడు సిహెచ్సికి డయాలసిస్ కేంద్రం మత్తు డాక్టర్ను నియమించాలి. ఏపీ అసెంబ్లీలో గలం విప్పిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన సత్యవేడు నియోజకవర్గంలో చిరకాలంగా నోచుకొని దాసుకుప్పం బైపాస్ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో బుధవారం పట్టుబట్టారు. అసెంబ్లీ సమావేశంలో బుధవారం తనకు అవకాశం కల్పించిన స్పీకర్ కు ఎమ్మెల్యే ఆదిమూలం ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే ప్రసంగం ఆయన మాటల్లోనే విందాం. ముద్దుకోట తమిళనాడు అధ్యక్ష సత్యవేడు నియోజకవర్గంలో 79 సంవత్సరాలుగా ఇప్పటికీ ఈ 2.5 కిలోమీటర్ల రోడ్లు వేసుకోలేకపోతున్నాం.
అధ్యక్ష 2021 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మన గౌరవ ముఖ్యమంత్రి ఈ రోడ్ను మంజూరు చేశారు. మన బండ్లు పోవాలన్నా నేను పోవాలన్నా కూడా తమిళనాడు పైకే పోవాలి. ఆ వైపే అపోలో కంపెనీ శ్రీసిటీలో సుమారు 300 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలకు పోవాలన్నా ఈ దారిలోనే పోవాలి. కనీసం 1.5 కిలోమీటర్ల తమిళనాడులో పోవడం వల్ల చెక్ పోస్టులు పెట్టి మన బండ్లు ఆటోలన్నీ ఆపేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ప్రజలందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని R&B మంత్రికి ముఖ్యమంత్రికి తమరికి కూడా చెప్పాను. 26 కోట్లలో 6 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కు, 20 కోట్లు రోడ్ల నిర్మాణానికి. ఈ రోడ్డు నిర్మాణానికి 4 రోజుల పాటు దగ్గరుండి సర్వే చేయించాను. R&B ఇంజనీరింగ్ అధికారులు చిన్న పొరపాటు చేసి 150 అడుగుల విస్తీర్ణంకు సర్వే చేశారు. రోడ్డు నిర్మాణానికి 100 సరిపోతుందని అలైన్మెంట్ మార్చి మళ్లీ ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. 79 సంవత్సరాల కూడా ఇప్పటికీ ఆ 2.5 కిలోమీటర్ వేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 2001లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు కూడా మంజూరు చేశారు అధ్యక్ష. అంటే మన బండ్లు పోవాలన్నా నేను పోవాలన్నా కూడా సత్యవేడికి తమిళనాడు మీద పోవాలి అధ్యక్ష. ఊతుకోట అది హిస్టారిక్ టెంపుల్ ఒకటి, సిరిటిపల్లి టెంపుల్ తమని కూడా రమ్మని చెప్పాను. అలాగనే శ్రీ సిటీ ఉంది అధ్యక్ష, అపోలో ఫ్యాక్టరీ ఉంది, 300 ఫ్యాక్టరీ ఉన్నది. ఈ ఫ్యాక్టరీకి పోవాలంటే కూడా ఆ దూరం పోవాలా. ఆ 1.5 కిలోమీటర్ పోవాలంటే మన ఆటోలు మన బండ్లు అన్నీ చెక్ పోస్టులు పెట్టి నిలిపేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మమ్మల్ని అంతా నిలిపేస్తారని చెప్పి మమ్మల్ని కోచింగ్ చేస్తున్నారు అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది అధ్యక్ష. R&B మినిస్టర్ గారు కూడా ఇచ్చాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను, తమరు కూడా చెప్పాను. ఇది 26 కోట్లలో 6 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి, 20 కోట్లు రోడ్డుకి అధ్యక్ష. ఆ 4 రోజులు సర్వే పోయిందండి అధ్యక్ష. నేను 24లో సర్వే చేసి వేసినప్పుడు ఈ R&B ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. 150 అడుగులు వేసేసారు. దాన్ని అనాల్మెంట్ చేసి 100 అడుగులు పంపించారు అధ్యక్ష. అంటే 100 అడుగులు వేస్తే సరిపోతుంది అనేటువంటి అది తమరి దాటి తీసుకుని వస్తున్న అధ్యక్ష. ఇక్కడనే R&B మినిస్టర్ గారు ఉన్నారు, వారు తిరిగి చూపించాను. గతంలో మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను. ఆ లెటర్ అన్ని కూడా తమరికి సమర్పిస్తాను. ఇది త్వరతగతిన ఎన్నో రోడ్లు ఇస్తున్నాం. మనం గతం కంటే కూడా R&Bలో గొంతులంతా పూడ్చాం. ఇప్పుడు కూడా 9,856 కోట్లు ప్రతిపాదించి R&Bలో. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. తమిళనాడు ఆ బార్డర్కి వెళ్లకుండా మన భూమిలో మనం పోవడానికి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మేమంతా కూడా పోవాలి. మంత్రి గారు కూడా నోట్ చేసుకున్నారు. అదే ఇది తమరు పంపిస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి ఒకే నిమిషం అధ్యక్ష, ఇది తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి CH హాస్పిటల్ గురించి మంత్రి గారికి కూడా ఇచ్చాను, ముఖ్యమంత్రి కూడా ఇచ్చాను. మాది CH హాస్పిటల్ ఉంది సార్ సత్యవేడలో. ఇన్ని ఫ్యాక్టరీలు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డయాలిసిస్ సెంటర్లు లేకుండా వల్ల 100 కిలోమీటర్ బెడ్రాస్ పోవాలంటే ఇటవాలంటే తిరుపతి 100 కిలోమీటర్స్ అధ్యక్ష. ఆడ ఒక డయాలిసిస్ సెంటరు. అలాగనే మత్తు డాక్టర్ లేదు అధ్యక్ష. CHలో మత్తు డాక్టర్ లేకపోతే ఇమ్మీడియట్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ ఎవరు వేస్తారు అధ్యక్ష? ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా మత్తు డాక్టర్ అయిపోతే ఆపరేషన్ చేయరు అధ్యక్ష. కాబట్టి ఒక మత్తు డాక్టర్ని ఆ డయాలిసిస్ సెంటర్ని సత్యవతి CH హాస్పిటల్కి మంజూరు చేస్తారని చెప్పి మీ ద్వారా సమయంగా గౌరవ మంత్రి గారిని మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు APIIC చైర్మన్ ఉండి మాజీ శాసనసభ్యులు ఉండి మండలం వెలివరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు అలియాస్ బుడ్డయ్యరాజు తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు కార్యకర్త సభ్యుడు క్రమశిక్షణతో నడుచుకుంటారని, అందుకు విరుద్ధంగా ప్రస్తుత శాసనసభ్యులు గతంలో పనిచేసిన శాసనసభ్యులను పార్టీ నాయకులను అగౌరవపరుస్తూ బహిరంగంగా విమర్శిస్తూ పత్రికల్లోనూ టీవీల్లోనూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్యపు తప్పుడు ప్రచారాలను అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. బుడ్డయ్యరాజు గతంలో టీడీపీ నాయకుల పట్ల చాలాసార్లు దూకుడుగా ఇదే విధంగా వ్యవహరించారని, పార్టీ అంతర్గత విషయాల్లో గ్రామస్థాయి నుండి అధిష్టానం వరకు తన వ్యక్తిగత సమస్యలు ఫిర్యాదులు తెలియచేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రకటనలు అసత్య ప్రచారాలు చేసినందున బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని, లేని పక్షంలో అతనిపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్య తీసుకోవడం తప్పదని తెలిపారు. గత 2 రోజుల నుంచి ఉండి నియోజకవర్గంలో ఉండి మండలం వెలువది గ్రామానికి చెందినటువంటి పొత్తూరి వెంకటేశ్వరరాజు గారు ఎలియాస్ బుడ్డిరాజు గారు పార్టీ క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నడుస్తూ ఉంటారు. ఏదైనా ఆయన మాట్లాడాలనుకుంటే, నేను ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఉంటే తెలియపరచాలా. గ్రామ పార్టీ ఉంటుంది, మండల పార్టీ ఉంటుంది, జిల్లా పార్టీ ఉంటుంది,
రాష్ట్ర పార్టీ ఉన్నది, రాష్ట్ర పార్టీ నాయకత్వం, రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు. మీకున్నటువంటి ఏదైనా సమస్య కానీ ఏదైనా ఉంటే వారి దృష్టిలో పెట్టాలా. అట్లా కాకుండా మీరు అనుచితమైన వ్యాఖ్యలు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల మీద కానీ, గత పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుల మీద కానీ, అదేవిధంగా అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ మీరు దుర్భాష ఆడటం జరుగుతూ ఉంది. మీరు అది సబబు కాదు. పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ లోపడే ప్రతి వ్యక్తి పనిచేయాలా. అది మానేసి మీ యొక్క సొంత ఏజెండా తోటి మాట్లాడడం సబబు కాదు. ఒకరోజు ఒక వ్యక్తి, గతంలో చాలా వీడియోస్ మీ ఉన్నాయి, ఒకరోజు ఒక వ్యక్తి మంచివారంటారు, ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి మంచివారంటారు, ఇంకో రోజు ఇంకొక వ్యక్తి మంచివారంటారు. అంటే మీకు నచ్చినట్టుగా నాయకుడు పనిచేయాలనేది కరెక్ట్ కాదు. ఏదైనా సమస్య ఉంటే మీకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టాలా, పార్టీ నిర్ణయించినటువంటి కమిటీలు ఉన్నాయి దాని దృష్టిలో పెట్టాలా. అట్లా పెట్టకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీడియాకి ఎక్కితే మీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాడదు. కాబట్టి మీరు వెంటనే మీరు మాట్లాడినటువంటి అన్ని కూడా వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక పేపర్ రూపంలో కానీ, పార్టీ హైకమాండ్ ద్వారా కానీ, పార్టీ నాయకత్వంలో నాయకులకి తెలియచేయాలని చెప్పి మీకు ఈ యొక్క వీడియో ద్వారా కానీ, ఈ యొక్క మీడియా ద్వారా కానీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు పార్టీ లైన్ దాటుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క పార్టీ క్రమశిక్షణకు లోబడి మాత్రమే పనిచేయాలా. అలా కాకుండా ఈ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మేము మాట్లాడతామని అంటే కనుక మీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి పార్టీ వెనకాడదు. కాబట్టి మీరు కూడా ఏదన్నా విషయం ఉంటే హైకమాండ్ దృష్టిలో పెట్టుకుని, మీకు హైకమాండ్ అంటే ఎవరు, గ్రామ స్థాయి నుంచి కాకపోయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా మీకు తెలిసినటువంటి నాయకులతో మాట్లాడుకుని మీకున్నటువంటి సమస్య ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి. కానీ అనుచితమైన వ్యాఖ్యలు గౌరవ శాసనసభ్యుల మీద కానీ, గత శాసనసభ్యుల మీద కానీ, అధికారుల మీద మనకి చేస్తే పార్టీ ఊరుకునేది లేదు. కాబట్టి మీరు వెంటనే అన్ని కూడా వెనక్కి తీసుకోమని తెలియజేస్తా ఉన్నాం. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోని యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకులు సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు. జనాలు కూడా ఉంటారు. చేద్దాం, ఇది కదా ట్రాన్స్లోకేషన్ చేద్దాం. అవసరం కూడా రాదు అంటే ఈ బాధ ముందు చేర్చుకోవాలి. 55,000 అది ఒకసారి ఏదో రవి ఫ్యాన్ పెట్టి దీంట్లో ఎక్కడ పెడతారు? మేజర్ వర్క్స్ సంబంధించి కూడా శాంక్షన్ అని ఇచ్చాము, ఇవ్వడం జరిగింది. ఇంకా మన వైపు నుంచి సో ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇంకొకసారి అంటిల్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాల మీద మనం ఫోకస్. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి.
వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్లకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. చిత్తూరు నగరపాలక సంస్థ పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ కు స్పెషల్ గ్రేడ్ అధికారిగా పదోన్నతి పొందిన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా పలమనేరు రోడ్డు, సాంబయ్య కండింగ రోడ్డు విస్తరణ, గాంధీ రోడ్డు విస్తరించడం జరిగిందన్నారు. అలాగే సంతపేటకు త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సకాలంలో ఇంటి పనులు చెల్లించి నగర సంస్థ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానంగా మనకి సాంబయ్య కండెక్క రోడ్డు, అలాగే పలమనేరు రోడ్, గాంధీ రోడ్ డెవలప్మెంటల్ వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఈ వర్క్స్ కూడా ఫాస్ట్ ఫేజ్ లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. దీంతో పాటు వాటర్ సప్లై వర్క్స్ సంతపేటలో కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. త్వరలో కూడా వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ కలెక్షన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మనకి కేవలం 1 month మాత్రమే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ట్యాక్సెస్ కట్టి మన కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఎటువంటి ఫిర్యాదు ఉన్నా కానీ మున్సిపల్ కార్యాలయానికి, కమిషనర్ ఆఫీస్కి సంప్రదించి రిజాల్వ్ చేసుకోవాలని రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని చిత్తూరు అర్బన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. బుధవారం విద్యుత్ శాఖ అర్బన్ కార్యాలయంలో బుధవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏఈ మునిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు తమ సమస్యలను నేరుగా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈఈ ముని చంద్ర మీడియాతో మాట్లాడుతూ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు డివిజన్ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోర్టు కేసులు, ఫైనాన్స్ మేటర్ తదితర సమస్యలు ఉన్న వారికి తప్ప మిగిలిన సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు చెల్లింపులను సులభతరం చేసిందని, క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా ఇంటి నుండే విద్యుత్ బిల్లులు చెల్లించాలని మునిచంద్ర విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారాలు. గత సంవత్సరం జూలై నుంచి విద్యుత్ పరిష్కార వేదిక అనే కార్యక్రమం చిత్తూరు డివిజన్ పరిధిలో మొదటి మరియు 3వ బుధవారం రోజు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుంది. మనకు మండల పరిధిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నచో ప్రతి వారము, ప్రతి మొదటి మరియు 3వ బుధవారం ఇక్కడ పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది. దాదాపు 113 మనకు గత సంవత్సరం నుంచి వచ్చాయి. అందులో 100 సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ కాకుండా డబ్బు షిఫ్టింగ్ లాంటిది డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎస్టిమేట్ కాస్ట్ పే చేస్తే ఇమీడియట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సర్వీసులు రిలీజ్ కానిచో, ఇంకేదైనా సమస్యలు మండల పరిధిలో సమస్యల పరిష్కారం కానివి ఇక్కడ పరిష్కరించబడుతుంది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మండల పరిధిలో వాళ్ళ స్థాయిలో కొన్ని సమస్యలు కూడా కొన్ని ప్రాబ్లంతో పరిష్కారం కాకుండా ఉంటాయి. అటువంటిది డివిజన్ స్థాయిలో పరిష్కరిస్తాము. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సులభతరం చేశారు ప్రభుత్వం వారు. క్యూఆర్ కోడ్, ప్రతి బిల్లులో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ముద్రించడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర నుంచి 1 minute లో మీరు బిల్లు చెల్లించవచ్చు. ఇక్కడికి వచ్చి సమయం మరియు డబ్బు వృధా చేసుకోకుండా, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బిల్లు కట్టకుండా
మీ ఇంటి దగ్గరే బిల్లు చెల్లించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలి. అదేవిధంగా పిఎం సూర్య గారు అనే ఒక మంచి పథకం మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారు. ఆ స్కీమ్ లో భాగంగా 1 కిలోవాట్ 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్స్ 60,000, 3 కిలోవాట్స్ 75,000 సబ్సిడీతో ఇంటి పైకప్పునందు సరుపలకాలు అమర్చుకోవాల్సిందిగా మరి కోరుచున్నాము. ఎందుకంటే మనకు విద్యుత్ అనేది నిత్యావసర వస్తువు కన్నా ఎక్కువైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే తర్వాత కూడా మనకు విద్యుత్ అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దాని పొదుపుతో పాటు మనమే మన ఇంటి దగ్గర ఉత్పత్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు సౌరశక్తి ఉచితంగా లభిస్తుంది. అది ఉచితంగా లభించే శక్తి, దానివల్ల పర్యావరణం కూడా మనకు ఇది ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ ఇంటి దగ్గరే ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అమర్చుకొని వాళ్ళ జనరేషన్ అయిన యూనిట్లు వాళ్ళు వాడుకుని మిగిలిన యూనిట్లు ₹2.30 లెక్కన డిపార్ట్మెంట్ వారు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు అందరికీ ఉచితంగా ప్రభుత్వం వారే వాళ్ళ ఇంటి పైకప్పు నుండి ఉచితంగా అమర్చుతున్నారు. 200 యూనిట్లు లోపల మాత్రం వాడుకునే వినియోగదారులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.